వీడి పేరు సన్నీ. వీడు ఎప్పుడు ఇంటి బయట అందరితో ఆడుకోవడం లేదా ఇంట్లో ఫ్రెండ్స్ను తీసుకుని వచ్చి అందరితో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉండేవాడు. కాని వాళ్ల అమ్మ వాడి స్కూల్ బుక్స్ చూస్తే హోంవర్క్ ఏది చేసి ఉండేవాడు కాదు. అప్పుడు వాళ్ల అమ్మకు కోపం వచ్చి వాళ్ల అన్నయ్యతో వాణ్ణి ఎలాగైనా నువ్వు కొంచెం చదువుకోమని చెప్పారా అంటుంది. వాడి అన్నయ్య ఆడుకుంటున్న తమ్ముణ్ణి పట్టుకుని అమ్మా నాన్నలు నువ్వు హోంవర్క్స్ చేయడం లేదని చదువుకోవట్లేదని చాలా బాధపడుతున్నారు అని చెప్తాడు. దాంతో వాడు డల్లైపోతాడు. ఒకవేళ హోంవర్క్ కంప్లీట్ లేకపోతే స్కూల్ నుండి తీసివేస్తారు అని అంటారు. ఒకరోజు సన్నీ వాళ్ళ డాడీ, సన్నీ నీ బర్త్డే వస్తుంది, ఏం గిఫ్ట్ కావాలి అంటాడు. నాకు ఒక డాగ్ గిఫ్ట్గా ఇస్తారా అంటాడు. దానికి వాళ్ళ నాన్న నవ్వుతూ ఓకే, నువ్వు స్కూల్ హోంవర్క్ శ్రద్ధగా కంప్లీట్ చేస్తే అన్నయ్య నీకు బర్త్డేకి గిఫ్ట్గా డాగ్ ఇప్పిస్తాడు. కాని నువ్వు ఫస్ట్ హోంవర్క్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే డాగ్తో ఆడుకోవాలి అని అంటాడు. వాడు మాత్రం వాడి బర్త్డే కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా వాడి బర్త్డే రానే వస్తుంది. కేక్ కట్ చేసి గిఫ్ట్స్ అన్నీ 1 by 1 ఓపెన్ చేస్తాడు. అప్పుడు అందులోంచి వాళ్ళ అన్న ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో నుండి చిన్న పప్పి వస్తుంది. బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరుసటి రోజు నుండి పొద్దున్నే లేచి స్కూల్ బస్ రాకముందే రెడీ అయ్యి బస్ రాగానే స్కూలుకు వెళ్ళిపోయేవాడు. వాడి కుక్కపిల్ల అయిన బ్రోనీ స్కూల్ బస్ వెళ్ళిపోగానే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. బ్రోనీ మళ్ళీ స్కూల్ బస్సు వచ్చే టైంకి సన్నీ కొరకు ఎదురుచూస్తూ ఉంటుంది. బస్సు వచ్చే శబ్దాన్ని విని అది ఆనందంతో అటూ ఇటూ పరుగులు తీస్తూ గెంతుతూ ఉంటుంది. బ్రోనీ మాత్రం సన్నీని చూడగానే ఇక్కడ లేని ఆనందంతో గమ్మత్తుగా గంతులు వేస్తూ సన్నీ వద్దకు పరుగున పరిగెడుతుంది. సన్నీ కూడా ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేవాడు. అప్పటి నుండి వాడు హోంవర్క్స్ కంప్లీట్ చేసేవాడు. బ్రోనీ కూడా వాడి హోంవర్క్ అయ్యేంతవరకు ఎదురు చూస్తూ ఉండేది. హోంవర్క్స్ అయిపోగానే ఇద్దరూ కలిసి ఇంటి బయటకు వెళ్లి ఇద్దరూ కలిసి ఎంతో ఆనందంగా ఆడుకునేవారు. వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా వాళ్లకు నచ్చినంత సమయము ఆడుకుంటూ సంతోషంగా హాయిగా ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు స్కూల్ నుంచి వచ్చిన సన్నీ డైరెక్ట్గా తాను క్లాస్ ఫస్ట్ వచ్చానని మార్క్షీట్ని చూపిస్తాడు. ఇది చూసిన సన్నీ వాళ్ల డాడీ ఎంతో సంతోషంతో సన్నీని వెరీ గుడ్ అని ముద్దు పెట్టుకుంటాడు.